హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడడంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలను అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడటంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇటీవల ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే కళల్లో ఉన్నటువంటి ధాన్యం ఏదైతుందో దానికి సంబంధించి ఇమీడియట్లీ కాంటా ఏ విధంగా చూడాలి, వడ్లు ఏవైతున్నాయో వాటి తడవకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి కింద క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉండాలని చెప్పి సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి హైదరాబాద్లో కూడా ఆ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా రోడ్డు పైన నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి, అంటే ముందస్తు చర్యలు చేపట్టాలి. ఇక్కడ హైడ్రాతో పాటు విద్యుత్, పోలీసు, జిహెచ్ఎంసీ విభాగాలన్నీ కలిపి సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు కూడా ఫీల్డ్కు వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనకు సెక్రటేరియట్ ప్రాంతంలోనే వర్షం ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రాంతంలోనే మనం చూడొచ్చు. ఇక్కడ ఇటు అంటే ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం చిరుజలతోటి ప్రారంభమైతే కొద్దిసేపటి క్రితం వర్షం ఎక్కువగా కురిసినప్పటికీ ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో అప్రమత్తం అయితే చేశారు. ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో మాత్రం వర్షం ఎక్కువగానే పడింది. ఇటు రామ్నగర్, అంబర్పేట, ఇటు కాచిగూడ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగానే నమోదని చెప్పి ఇటు వాతావరణ శాఖ పేర్కొంటుంది. మెయిన్గా తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, రంగారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్కి సంబంధించినటువంటి అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటుగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలలో అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి
వాతావరణ శాఖ పేర్కొంది. దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి వెదర్ డిపార్ట్మెంటు చెప్పింది. అయితే ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పి పేర్కొంది. అదేవిధంగా హైదరాబాద్తో పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికైతే వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం అనేది కురుస్తుంది. ఈ ప్రస్తుతం మనం ఈ సెక్రటేరియట్ ప్రాంగణం అంటే దాదాపు ఇది ఖైరతాబాద్ ఈ ఏరియాలో ఈ సంబంధించి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో చిరుజల్లు అయితే ప్రస్తుతానికి కురిసాయి. కొద్దిసేపు క్రితం ఒక మోస్తరు వాన కురిసింది. రాబోయే 2 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే అన్ని శాఖ విభాగాలకు సంబంధించి అందరిని అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే అధికారులందరూ పూర్తిస్థాయి అప్రమత్తతో ఉండాలని చెప్పి ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా కావచ్చు, మిగతా ఎవరైతే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి విద్యుత్ విభాగాలు, పోలీస్, ట్రాఫిక్ వీళ్ళంతా సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంటే కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే సిఎస్ను ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిఎస్ ఎప్పటికీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి కళ్ళల్లో ధాన్యపు నిల్వలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాలు తడవకుండా ఒక రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి అయితే వారికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వారిని ఒకవేళ లోతట్టు ప్రాంతాలు అంటే వరదలు లాంటివి సంభవిస్తాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఇటు ఆఫీసర్స్ ఎవరైతే ఈ వర్షాకాలం సంబంధించి కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆయా జిల్లాలకు సంబంధించి స్పెషల్గా కొంతమంది అధికారులను కేటాయించడం జరిగింది. ఈ మాన్సూన్ సీజన్కు సంబంధించి వారు అప్రమత్తంగా ఉండేలా ఇప్పటికే ఏవైతే జ్యూరిడిక్షన్స్ ఉంటాయో దాని పరిధికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు వారికి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. వారు ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖ కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు కావచ్చు, ఈ అలర్ట్ను పసిగడుతూ కేంద్ర స్థాయిలో ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఇటు ప్రభుత్వం కూడా సూచన చేసి వారికి కొంతమందికి విధులు కేటాయించింది. కొద్దిసేపటి క్రితం దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం, ఇక్కడ జిహెచ్ఎంసీ సంబంధించి అలర్ట్గా ఉండాలని చెప్పడం, తర్వాత సిఎస్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. దీంతో అంటే రానున్న 3 రోజుల పాటు ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతో ఉండేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.